వైద్య విజ్ఞాన పురస్కారాన్ని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, ముందుగా డాక్టర్ రామచంద్రారెడ్డి గారికి సాలతో సత్కరిస్తున్నారు. అనంతరం పూర్వమాల, అలాగే పూర్వ కిరీటం, అవార్డుని అందజేస్తున్నారు. నల్లవెల్లి మూలారెడ్డి వైద్య విజ్ఞాన పురస్కారం 2026, సువర్ణ హస్తవాసి వైద్య విజ్ఞాన సుప్రకాశి డాక్టర్ గుడిమెట్ల రామచంద్రారెడ్డి జిఆర్ రెడ్డి గారికి ఉయ్యాలలో అమరుడైన శ్రీ నల్లవెల్లి మూలారెడ్డి గారి చతుర్థ వర్ధంతి సందర్భంగా ఈ సందర్భంలో గౌరవ పురస్కారం సమర్పిస్తున్నాం. నల్లవెల్లి మూల విరాజిల్లుతున్నటువంటి మహనీయులు లోపల కోయంబత్తూర్ అత్యుత్తమ సేవా పురస్కారంతో పాటు ముంబై రామకృష్ణారెడ్డి అధ్యక్షులు నల్లవెల్లి మూలారెడ్డి చారిటబుల్ పూర్వపు ముఖ్యమంత్రి వర్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు అమ్మగారికి సాలువతో సన్మానించారు. అలాగే పౌరమాల నిలువెత్తు గజమాలతో సత్యవాణి అమ్మగారికి శాసనసభ్యులు గారు, అలాగే పెద్దల కిరణ్ కుమార్ రెడ్డి గారు పౌరమాల పౌర కిరీటం, నల్లవెల్లి మూలారెడ్డి ధర్మ జాతక పురస్కారం 2026 మేడం గారికి అందజేస్తూ ఉన్నారు. అవార్డు అందజేస్తున్నారు. పూల కిరీటంతో అమ్మవారిని సత్కరిస్తున్నారు. అవార్డు అందజేస్తున్నారు కోరుతున్నారు. భారతీయ సంస్కృతి వైకాలికులు వాగ్దేవి స్వరూపులు శ్రీమతి భారతీయ సత్యవాణి గారికి మహానేతగా జన హృదయాల్లో అమరుడైన శ్రీ నల్ల గౌరవ పురస్కారంగా సమర్పిస్తున్నాం. నల్లవెల్లి మూలారెడ్డి ధర్మ జాగృతి పురస్కారం 2026, జాతీయ భావనే శ్వాసగా సనాతన ధర్మ ప్రచారమే ధ్యేయంగా అన్య సంస్కృత సాంప్రదాయాలను వేద విజ్ఞాన భావితరాలను అందిస్తున్న తపనతో అందించగలవంతమైన సమాజ నిర్మాణమే ఏకైక లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న మీ జీవన ప్రస్తావన మా శాస్త్రులు గారు సత్కరిస్తున్నారు. ఒక చిరు జ్ఞాపకంగా మెమంటోని అందజేస్తున్నారు. మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మనోహర్ రెడ్డి గారు పౌర్ణాలతో కిరణ్ కుమార్ గారు సార్లతో వారి సంస్కారం మోస్తారు. అలాగే మన శాస్త్రజ్ఞ రామకృష్ణ గారికి వారి సంస్థ తరఫున సత్కరిస్తూ ఉన్నారు. అలాగే ఇండియా ప్రతినిధి శ్రీ అన్నామలయ్య గారు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారిని రామకృష్ణ గారిని కూడా సాల్వతో సత్కరిస్తూ ఉన్నారు. అలాగే 4 సంవత్సరాల చరిత్ర, ఆ చరిత్రకి మరో భావితరానికి అందించిన యువనాయకుడు మనోహర్ రెడ్డి గారు, పెద్దల అమర్నాథ్ రెడ్డి గారు, మూలారెడ్డి గారు, రాయలసీమ ముద్దుబిడ్డ అనపత్తి 3వ తరం టైగర్ మనోబాబుని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అధ్యక్షులు నాగేంద్ర గారికి నిర్మూలన బిక్కి విశ్వేశ్వర గారికి, అలాగే జనతా పార్టీ నాయకులు దత్తు గారికి, తూర్పుగోదావరి జిల్లా రైతు అధ్యక్షులు డాక్టర్ కామలి గారు కాబట్టి ఎంతో సహకారాన్ని అధ్యక్షుడు నాగేశ్వర గారికి, అలాగే సెక్రటరీ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు మా తండ్రి గారు అనపర్తి నియోజకవర్గ పూర్వపు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు కీర్తిశేషులు నల్లమల్లి మూలారెడ్డి గారి 4వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు, అదేవిధంగా వారి పేరు పైన పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సంస్కార్ ఫౌండేషన్ హైదరాబాదు, అదేవిధంగా ఇండియా టర్న్స్ పింక్ అనే సంస్థ ఇద్దరూ కలిసి బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్రీ అనేది ఒక క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ వైద్య సేవలు కూడా ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి గ్లూకోమా వ్యాధి పైన పరిశోధన చేసి వారు రాసిన పుస్తకాలు ఇవాళ యుఎస్లో కానీ చైనాలో కానీ ఆప్థమాలజీ స్టూడెంట్స్కి రెఫరెన్స్ బుక్గా వాడుతున్న నేపథ్యంలో ఆ పుస్తక రచయిత ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ రామచంద్రారెడ్డి గారికి పురస్కారం ఇవ్వడం, అదేవిధంగా భారతీయ సనాతన సంస్కృతిని కాపాడడం కోసం, నైతిక విలువలు కాపాడడం కోసం విశేషమైన కృషి చేస్తున్న భారతీయ సత్యవాణి గారికి కూడా ఈ పురస్కారాలు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వపు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, అదేవిధంగా వైద్య సేవలు అందిస్తున్న పెద్దలకి, ఫౌండేషన్ ప్రతినిధులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మూలారెడ్డి గారు ఏదైతే నైతిక విలువలు మా కుటుంబానికి నేర్పించారో ఆ నైతిక విలువలను కొనసాగించడం కోసం మేము నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారి స్మృత్యర్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైన వారి అభిమానులు, కూటమి నాయకులు అందరికీ పేరు పేరున, ముఖ్యంగా మీడియా ప్రతినిధులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.